తెలంగాణకు కూడా చాలా అన్యాయం జరిగింది. తెలంగాణతో సహా మైనారిటీస్ ఈ దేశంలో 15% ఉన్నారు. ఆ 15% మైనారిటీస్కు బడ్జెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఇటు బడ్జెట్కు తగ్గించి మొత్తం దేశంలో ఉన్న బడ్జెట్లో కేవలం 0.002 అంటే నామినల్గా మైనారిటీస్కు బడ్జెట్లో పెట్టి చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్లో కానీ పెరిమెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ అన్నింటిలో తగ్గించేసినారు. ఒకవైపు ప్రధానమంత్రి గారు దేశ్ కా వికాస్ అందరు కలిసి వికాస్ చేయాలంటాడు, వికాస్ విశ్వాస్, కానీ విశ్వాస్ లేదు, వికాస్ లేదు, ఇవి రెండు కూడా లేదు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అబద్ధాలు తప్ప ఇంకో ఆయన నోటి నుంచి వేరేది రాదు. గతంలో కూడా నేను స్విట్జర్లాండ్ నుంచి డబ్బులు తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు అన్నారు, 15 పైసలు కూడా పడలేదు. ఉన్నవి కూడా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినారు. అలాంటి ప్రధానమంత్రి గారి ఓన్లీ స్లోగన్స్కే ఆయన ప్రభుత్వం ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కువ బడ్జెట్లో చెప్పలేదు. ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, మన తెలంగాణ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కడ క్లారిఫికేషన్స్ లేదు. కాబట్టి ఇది నిరాశగా ఉంది తెలంగాణ ప్రజలకు, మన దేశంలో ఉన్న మైనారిటీస్కు. ఈ బడ్జెట్తో మేమందరం నిరాశ చెందుతున్నాము. ఇప్పుడైనా ప్రధానమంత్రికి చెప్తున్నాను, దేశ్ కా వికాస్ విశ్వాస్ అంటున్నారు. వికాస్ విశ్వాస్ అన్నప్పుడు మీరు కావాల్సినంత బడ్జెట్ ప్రవేశపెట్టి పాపులేషన్ పెరుగుతుంది, బడ్జెట్ పెరుగుతుంది, కానీ మైనారిటీకి చిన్న చూపు చూసి ఉన్న బడ్జెట్ తగ్గిస్తున్నారు. అది మానేసేయండి అని ప్రజాస్వామ్యం పద్ధతుల్లో అందరినీ దేశం ముందుకు పోవాలంటే మనం శరీరంలో అన్ని భాగాలు ఉంటేనే ఉంటుంది, లేకుంటే ఏ ఒక శరీరంలో ఒక భాగం చెడిపోతే దాన్ని హ్యాండిక్యాప్ అంటారు. అట్లా హ్యాండిక్యాప్ కాకూడదు అని నా ప్రధానమంత్రితో నేను డిమాండ్ చేస్తున్నాను.